హాయ్ అండి, అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి సెప్టెంబర్ 9, 10, 11, 12, 13 తేదీల్లో ఏం జరుగుతుందో తెలిస్తే వణికిపోతారు. రాబోయే 96 గంటలు గంటకాలం. కుంభరాశి వారు భూమండలం మీద ఎక్కడున్నా సరే ఈ వీడియోను చూడండి, లేదంటే నష్టపోతారు. సెప్టెంబర్ 7, 8 తేదీల్లో సంభవించే సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశి జాతకులపై తీవ్రమైన మరియు పరివర్తనాత్మక ప్రభావాన్ని చూపనుంది. ఈ గ్రహణం మీనరాశిలోనే, ముఖ్యంగా శతభిషం మరియు పూర్వభద్ర నక్షత్రాలలో జరగడం వలన రాబోయే 5 రోజులు మీకు అత్యంత కీలకమైనవి. మీ ఆలోచనలు, భావోద్వేగాలు మరియు నిర్ణయాలపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. రాహువు చంద్రుడి కలయిక వలన ఏర్పడే ఈ రాహుగ్రస్త గ్రహణం మానసిక అలజడిని మరియు కొన్ని సవాళ్లను సూచిస్తున్నప్పటికీ, ఆధ్యాత్మికంగా మరియు వ్యక్తిగతంగా ఎదగడానికి ఇది గొప్ప అవకాశం. ఈ గ్రహణం యొక్క శక్తివంతమైన తరంగాలు రాబోయే 6 నెలల పాటు ప్రభావం చూపుతాయి. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమఃశివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈ నేపథ్యంలో చంద్రగ్రహణం అనంతరం సెప్టెంబర్ 9, 10, 11, 12, 13 తేదీల్లో కుంభరాశి వారికి ఏం జరగబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సెప్టెంబర్ 9 మంగళవారం చంద్రగ్రహణం ముగిసిన మరుసటి రోజు మీ మనసులో అనేక ఆలోచనలు మొదలవుతుంటాయి. గ్రహణ సమయంలో కలిగిన భావోద్వేగ అలజడి మిమ్మల్ని కొంత గందరగోళానికి గురి చేయవచ్చు. ఈరోజు మీరు మీ అంతరంగంలోకి చూసుకోవడానికి ప్రయత్నించాలి. ధ్యానం, యోగా లేదా మీకు ఇష్టమైన ప్రశాంతమైన ప్రదేశంలో సమయం గడపడం చాలా ముఖ్యం. తొందరపడి ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి. ముఖ్యంగా ఆర్థిక మరియు వృత్తిపరమైన విషయాలలో మీ మాటలను అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. లేనిచో అనవసరమైన వాదనలు తలెత్తవచ్చు. కుటుంబ సభ్యులతో మీ భావాలను పంచుకోవడం ద్వారా మానసిక భారం తగ్గుతుంది. ఆరోగ్యం విషయంలో, ముఖ్యంగా మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. తగినంత విశ్రాంతి తీసుకోవడం మరియు తేలికపాటి ఆహారం తినటం మంచిది. ఈరోజు గతాన్ని విశ్లేషించుకొని భవిష్యత్తుకు ప్రణాళికలు వేసుకోవడానికి అనుకూలమైనది. మీరు కొన్ని ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టడం లేదా పెద్ద ఖర్చులు చేయడం వంటివి ఈ రోజున వాయిదా వేసుకోవడం మంచిది. ముఖ్యంగా పని విషయంలో మీరు మరింత కష్టపడాలి. సెప్టెంబర్ 9 మంగళవారం నాడు ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు బయటపడడానికి లక్ష్మీదేవిని పూజించడం లేదా గోమాతకు బెల్లం తినిపించడం మంచిది. దీనివలన ధనలాభం కలుగుతుంది. ఇక సెప్టెంబర్ 10 బుధవారం రోజు గ్రహణం యొక్క ప్రభావం నుండి మీరు నెమ్మదిగా బయటపడతారు. మీలో కొత్త శక్తి మరియు ఆత్మవిశ్వాసం చిగురిస్తాయి. నిన్నటి ఆత్మ పరిశీలన ఫలితంగా కొన్ని విషయాలపై మీకు స్పష్టత వస్తుంది. వృత్తిపరంగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ఇది మంచి రోజు. మీ సహోద్యోగులతో మరియు పై అధికారులతో సత్సంబంధాలు మెరుగుపడతాయి. అయితే ఎవరిని గుడ్డుగా నమ్మవద్దు. ఆర్థికంగా ఆకస్మిక ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉంది, కాబట్టి బడ్జెట్ను జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబ జీవితంలో మీ జీవిత భాగస్వామితో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. అనుబంధం బలపడుతుంది. సాయంత్రం స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు తమ చదువులపై దృష్టి పెట్టడం ద్వారా మంచి ఫలితాలను సాధించగలుగుతారు. పాత స్నేహితుల నుండి ఒక శుభవార్త మిమ్మల్ని ఆనందపరుస్తుంది. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టడం లేదా పెద్ద ఖర్చులు చేయడం వంటివి ఈ రోజున వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే సెప్టెంబర్ 11 గురువారం రోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి జీవితంలో కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి, కానీ వాటితో పాటు కొత్త సవాళ్లు కూడా ఎదురవుతాయి. మీ ప్రతిభను మరియు నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇది ఒక మంచి అవకాశం. మీ సృజనాత్మక ఆలోచనలపై అధికారులు ప్రశంసలను పొందుతారు. అయితే మీ ప్రత్యర్థులు లేదా రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వారు మీ పురోగతికి ఆటంకాలు కలిగించడానికి ప్రయత్నించవచ్చు.
ఆర్థికంగా పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం ఉత్తమం. కుటుంబంలో ఒక మహిళా స్నేహితురాల సహాయంతో ఒక ముఖ్యమైన పని పూర్తవుతుంది. ఆరోగ్యం విషయంలో పాత ఆరోగ్య సమస్యలు మళ్ళీ తలెత్తే అవకాశం ఉన్నందున ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దు. ప్రయాణాలు చేయాల్సి వస్తే అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న పని పూర్తవుతుంది. కుటుంబంతో గడపడం, స్నేహితులతో మాట్లాడడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. సెప్టెంబర్ 11వ తేదీ గురువారం నాడు మీకు మంచి ఫలితాలు కొనసాగడానికి వినాయకుడికి పూజ చేయటం లేదా దుర్గాదేవి ఆలయాన్ని దర్శించుకోవడం వలన అదృష్టం కలిసి వస్తుంది. ఇక సెప్టెంబర్ 12 శుక్రవారం రోజు మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సంబంధాలపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. మీ భాగస్వాములతో, స్నేహితులతో మరియు కుటుంబ సభ్యులతో ఉన్న సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నించండి. గతంలో ఉన్న ఏవైనా అపార్థాలను తొలగించుకోవడానికి ఇది సరైన సమయం. మీ ప్రేమ జీవితంలో మాధుర్యం పెరుగుతుంది. మీ భాగస్వామి యొక్క భావాలను గౌరవించడం ద్వారా మీ బంధం మరింత దృఢపడుతుంది. కార్యాలయంలో జట్టుగా పనిచేయడం ద్వారా విజయం సాధిస్తారు. ఒంటరిగా కాకుండా అందరినీ కలుపుకొని ఇలా వెళ్ళడం ద్వారా మీరు లక్ష్యాలను సులభంగా చేరుకోగలరు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులను నివారించడం మంచిది. మతపరమైన లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ రోజున మంచి ఫలితాలు కొనసాగడానికి దుర్గాదేవి ఆలయాన్ని దర్శించుకోవడం వలన మీకు అదృష్టం కలిసి వస్తుంది. సెప్టెంబర్ 13 శనివారం రోజు మీరు భవిష్యత్తు గురించి ఆశావాద దృక్పథంతో ఉంటారు. గ్రహణం తీసుకువచ్చిన మార్పులను మరియు పాఠాలను స్వీకరించి ముందుకు సాగడానికి మీరు సిద్ధంగా ఉంటారు. దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి మరియు వాటిని సాధించడానికి ప్రణాళికలు వేసుకోవడానికి ఇది అనుకూలమైన రోజు. వృత్తిపరంగా మీరు మీ కృషికి తగిన గుర్తింపును మరియు ప్రశంసలను పొందుతారు. ఆర్థికంగా పాత పెట్టుబడుల నుండి లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. మీ ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేసుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు లేదా వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇది మీ మధ్య బంధాన్ని మరింత పెంచుతుంది. విద్యార్థులు కష్టపడితే పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. మీకు వ్యక్తిగత జీవితంలో కొత్త ప్రారంభాలకు మంచి రోజు. ప్రేమ జీవితంలో లేదా కుటుంబ సంబంధాలలో కొత్త మార్పులు వస్తాయి. మీరు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించవచ్చు. మొత్తం మీద ఈరోజు మీకు సంతోషంగా మరియు సంతృప్తికరంగా ఉంటుంది. సెప్టెంబర్ 13 శనివారం నాడు మీ జీవితంలో శాంతి మరియు ప్రశాంతత కోసం శివుడిని పూజించడం లేదా రుద్రాభిషేకం చేయటం చాలా మంచిది. దీనివలన మీకున్న అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. కుంభరాశి వారికి ఈ చంద్రగ్రహణం ఒక ముఖ్యమైన మలుపు. ఇది మిమ్మల్ని మీ పునఃపరిశీలించుకోవడానికి, మీ బలహీనతలను అధిగమించడానికి మరియు కొత్త శక్తితో ముందుకు సాగడానికి ఒక అవకాశాన్ని ఇస్తుంది. మేము పైన చెప్పిన సూచనలు పాటిస్తూ ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండి సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే ఈ కాలం మీకు శుభప్రదంగా మరియు విజయవంతంగా ఉంటుంది. శనివారం శివుడిని మరియు శనిదేవుడిని ఆరాధించడం ద్వారా గ్రహణ దోషాలను నివారించుకోవచ్చు. ఈ కుంభరాశి వారు ఈ 5 రోజుల్లో వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించండి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పోషకమైన ఆహారం తీసుకోండి. అలాగే అవసరమైన వారికి చేతనైనంత సహాయం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త వీడియోస్ మీకు వెంటనే రావాలంటే ఇప్పుడే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.